అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్. కరువు నేలపై కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన 3 అక్షరాల వ్యక్తి మన సిబిఎన్. ఈ రోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా మన భూమి పైన తయారు చేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి మన సిబిఎన్. గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి. ఆసిలర్ మిత్తల్ ఇంకొక 1,35,000 కోట్ల పెట్టుబడి. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కోసం 1,50,000 కోట్ల పెట్టుబడి. అమరావతి పోలవరం పనులకి నిధులు. విశాఖకుని మనం కాపాడుకున్నాం. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇవన్నీ సాధించామంటే దానికి కారణం నాయుడుజీ మోడీజీ జోడీ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం. 23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో మనం చేసి చూపించాం. ఆంధ్రప్రదేశ్ ని ఏకంగా డెస్టినీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గా మనం మార్చుకున్నాం. గతంలో పక్క రాష్ట్రాలు చూసి మనందరూ అసూయపడే వాళ్ళం. అలాంటిది 23 నెలల తర్వాత పక్క రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చూసి అసూయపడే రోజులు తీసుకొచ్చాం. ఏకంగా పుట్టపర్తిలో ఆమ్కా ప్రాజెక్ట్ శంకుస్థాపనే ఒక చరిత్ర. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ ఉపాధి కూడా వస్తున్నాయి. అందుకే యువకులందరికీ పిలుపునిస్తున్నా, మనం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలని పుచ్చుకోవాలి, అద్భుతంగా పని చేయాలి. జూలదిండిలో సాగర్ డిఫెన్స్ తీసుకొచ్చాం, పుట్టపర్తిలో ఆమ్కా తీసుకొచ్చాం. డిఫెన్స్ R&D సంస్థలు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కలిసి ఈ రోజు ఆమ్కా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. HAL దశాబ్దాలుగా బెంగళూరుకి ఏం చేసిందో ఈ ఒక్క ఆమ్కా ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంతానికి చేయబోతుంది. ఇక్కడ 5th జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ తయారు చేయబోతున్నారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ తో పాటు అనేక డ్రోన్ తయారు చేసే పరిశ్రమలు కూడా మన రాయలసీమకే తీసుకొచ్చాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇతర దేశాలు కూడా మన అనంతపురం జిల్లాలో తయారు చేసిన డిఫెన్స్ వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసే రోజులు కూడా త్వరలో ఉండబోతున్నాయి. ఇప్పుడు ఆమ్కా రాకతో ఉమ్మడి అనంతపూర్ జిల్లా డెవలప్మెంట్ లో నంబర్ 1 స్థానంలో నిలబడబోతుంది. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా?